హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బరితెగింపు మామూలుగా లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత రెచ్చిపోయారో, వాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా అదే విధంగా వాళ్ళ ధోరణి కొనసాగుతూ ఉంది. ఇండ్ల నాగేశ్వరమ్మ అని చెప్పి ఆ పెద్దావిడకు సంబంధించినటువంటి ఇల్లును వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూలగొట్టడం జరిగింది. ఎందుకంటే రోడ్డు విభజనలో భాగంగా అప్పుడు ఆ ఇంటిని నోటీసులు ఇవ్వకుండా కూల్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి సంబంధించిన ఇప్పటం సభకు వీళ్ళు ల్యాండ్ ఇచ్చారని, ఆ సభా వేదికకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇచ్చారని చెప్పి ఆ రోజున ఇప్పటం గ్రామ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ఇప్పటం గ్రామ ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టి అందులో భాగంగా ఈ ఇండ్ల నాగేశ్వరమ్మ అని చెప్పి పెద్దావిడకు సంబంధించిన ఇల్లును వాళ్ళు కూలగొట్టడం జరిగింది. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ పెద్దావిడను డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలవడం జరిగింది. అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి బాగోగులు కూడా చూసుకుంటున్నారు. ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారిని పెద్ద కొడుకులా భావిస్తున్నారు. ఆ రోజున మాట ఇచ్చిన ప్రకారం ఆ పెద్దావిడను కలవాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం రావడం జరిగింది. అలా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం వచ్చిన తర్వాత ఆ పెద్దావిడని కలిశారు. ఆ పెద్దావిడ పవన్ కళ్యాణ్ గారిని ఒక బిడ్డలా చూసుకుంటున్నారు. ఆమె తన కొడుకు అని ఆమె పవన్ కళ్యాణ్ గారిని ఆమె ఆత్మీయ ఆలింగనం చేసుకుంది. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమూహం దాన్ని ఒక తల్లి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని కూడా మరో కోణంలో చూపిస్తూ దారుణంగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే నిజంగా అలా ఆలోచించడానికి కూడా వాళ్ళకు మనసు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ పెద్దావిడని కౌగిలించుకొని ఆలింగనం చేసుకున్న ఒక తల్లిని, ఒక బిడ్డను ఒక తల్లి ఆలింగనం చేసుకున్న విధానాన్ని కూడా వాళ్ళు మరో కోణంలో చూపిస్తూ వాళ్ళు ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారంటే ఎంత దిగజారిపోయారు వైఎస్ఆర్సీపీ అనేది. నిజంగా వాళ్ళ మనస్తత్వాలు ఎంత క్రూరమైనవి అనేది ఈ పోస్ట్ ద్వారా అర్థమవుతుంది. గతంలో ఎన్నో పోస్టులు పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని, ఏదేదో వాళ్ళు మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఇష్టానుసారంగా చేసినా కూడా అంతా పోనీలే, వాళ్ళ మనస్తత్వాలు ఇంతే అని అనుకున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి పదే 3 పెళ్లిల గురించి మాట్లాడినా కూడా పోనీలే, వీళ్ళు రాజకీయ మైలేజ్ కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం పవన్ కళ్యాణ్ గురించి జనాల్లోకి చెడుగా చూపించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తున్నారేమో అనిపించింది. కానీ పెద్దావిడ ముసలావిడను పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే, ఒక బిడ్డను ఒక తల్లి ఆలింగనం చేసుకుంటే దాన్ని కూడా మరో కోణంలో చూపిస్తూ ఎంత నీచంగా పోస్టు పెట్టారంటే ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంది, వైరల్ అవుతూ ఉంది. ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమూహం ఇంకా మేము అధికారంలో ఉన్నట్లుగానే భావిస్తున్నారా తెలియదు, కానీ ఇంకా వాళ్ళ ధోరణి అయితే మారతలేదు. పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే ఈ పోస్ట్ అయితే వెళ్ళింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే మొన్ననే ఆయన సోషల్ మీడియాలో పిచ్చి వాగే వాళ్ళకి కానీ, సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టే వాళ్ళ మేము పని పడతాం, మేము ఒక్కసారి గట్టిగా అనుకుంటే మీ ఎండ్ వరకు మేము వదిలిపెట్టామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెప్పినాక కూడా ఇలాంటి పోస్టులు పెడుతున్నారు, ఇలా రెచ్చిపోతున్నారంటే ఇంకా ఖచ్చితంగా ఆయన అన్నట్టు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య ట్రీట్మెంట్ కంపల్సరీ వీళ్ళకి ఇవ్వాల్సిందే, లేకుంటే వీళ్ళు మారే రకాలే కాదు. ఒక తల్లి కొడుకు మధ్యన ఉన్నటువంటి బంధాన్ని కూడా మీరు మరో కోణంలో పెట్టి పోస్టులు పెడుతున్నారంటే మిమ్మల్ని లుచ్చా లఫంగిల్ చెత్తనా కొడుకులు అనాలన్నా ఇంకేమంటారా, దరిద్రం వెదవల్లారా. నిజంగా ఆ పోస్టు చూసిన తర్వాత మీరు ఇంత దరిద్రుల, ఇంత మూర్ఖుల, ఇంత పైశాచకత్వం మీలో నిండిపోయిందా అనేది నాకైతే అనిపించింది.